ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గత వైసీపీ ప్రభుత్వం 20 కోట్లు ఖర్చు పెట్టిన రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రించిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతో తమ భూములు కబ్జాలకు గురవుతాయని ప్రజలు భయపడిపోయారని తెలిపారు. చేసిన తప్పులను చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబుపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేము ఆయన చేసిన కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్ సర్వేస్ రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే రీసర్వే పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవడం. జగన్ పాదయాత్రపై మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్